హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. వీడియోని మొదలుపెట్టే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ వీడియోని బాయ్స్ గర్ల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. 2 డెమోలు చూపిస్తాను. ఆ తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా చెప్తాను. జస్ట్ విత్ ఇన్ మినిట్స్లోనే అయిపోతుంది. కాపీ పేస్ట్లే మొత్తం. మీరేమి ఎఫెక్ట్స్ ఇవేమి పెట్టే పని ఉండదు. పెద్దగా తలనొప్పి కూడా ఉండదు. సింపుల్గా ముగిచ్చేస్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా కూడా అది కూడా చెప్తాను. డెమో చూడండి ముందు. శృంగార భావ సుకుమార సుందరం ఆచంద తార సంధ్యా సమీరణి. చూశారు కదా డెమో. ఈ విధంగా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని మొదలుపెట్టే ముందు అందరూ లైక్ చేయండి. సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ 3D వీడియో అప్లోడ్ చేశాను. సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. అప్లోడ్ చేశాను. కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఫస్టే ఇస్తాను. 3D లిరికల్ వీడియోని అది చూడండి. మన ఛానల్లోకి వెళ్ళినా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది. ఎక్కడైనా చూడొచ్చు ఆ 3D లిరికల్ వీడియోని. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి షేక్ ఎఫెక్టు, లిరికల్ ప్రీసెట్, ఓన్లీ సాంగ్ విడిగా ఇచ్చాను. కావాలనుకున్న వాళ్ళకి ఫాంట్స్ 2 అన్నీ ఇచ్చాను. అన్నీ చూపిస్తాను. ఓకే, మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే కింద ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. మీరు షేక్ ఎఫెక్టు, తర్వాత వచ్చేసి మీకు కింద ఉంది కదా లిరికల్ ప్రీసెట్, ఇవి 2. ఇది లిరికల్ ప్రీసెట్ మీకు కనపడుతుంది కదా. దీంట్లో మనకి ఫొటోస్ పెట్టుకోవాలి, లిరిక్స్ ఉంటాయి. కానీ మీకు ఈ టెక్స్ట్ రాదు. వీటికి ఫాంట్ యాడ్ చేయాలి. వీటికి ఇంత స్టైలిష్ ఫాంట్ రాకపోతే ఏం చేస్తారంటే ఫాంట్ పైన క్లిక్ చేయండి. కింద ఫాంట్. ఓకే, ఎడిట్ టెక్స్ట్ పైన ఫాంట్ నేమ్ పైన క్లిక్ చేస్తే వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. పైన 3 లైన్స్ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే మీ యొక్క ఫాంట్స్ ఉన్నాయో డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్లోంచి అక్కడికి వెళ్ళి తీసుకోండి. కింద బోల్డ్ ఉన్నదానికి అమెరికన్ క్యాప్టెన్ తీసుకోండి. ఇక్కడ లిస్ట్లోకి వస్తుంది. ఇక్కడ చూపిస్తాను. వీవాల్ ఫాంట్స్ ఇక్కడ అమెరికన్ క్యాప్టెన్ ఫస్ట్కే వచ్చింది, రైట్ మార్క్. మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఈ పైన హ్యాండ్ రైటింగ్ ఫాంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. ఫస్ట్ ఇది వైట్ కలర్ది. ఎడిట్ టెక్స్ట్ పైన ఫాంట్ పైన ట్యాప్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. పైన 3 లైన్స్ ఇంపోర్ట్, అందులోనే మీకు సింపుల్ సిగ్నేచర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇట్లా ఇది ఇందులోకి వస్తుంది. మళ్ళీ ఫాంట్ వ్యూ ఆల్ ఫాంట్స్ ఇందులోనే ఉంటుంది. చూడండి, 2దే వచ్చింది, ఇచ్చాను. ఇట్లా కింద ఫాంట్కి ఏమో అమెరికన్, ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి అమెరికన్ క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పైన ఉన్న ఫాంట్కి ఏమో చూపిస్తాను. ఈ పైన ఉన్న ఫాంట్ టచ్ చేసి, అంటే టెక్స్ట్ని టచ్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ మీకు సింపుల్ సిగ్నేచర్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఇక్కడ ఉన్నాయి మొత్తం మార్చేయండి. మీరు ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, ఇది ఇట్లా నొక్కేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. కింద బోల్డ్గా ఉన్నదానికేమో అమెరికన్ క్యాప్టెన్, మనకేమో హ్యాండ్ రైటింగ్లో ఉన్నదానికి ఎడిట్ టెక్స్ట్, సింపుల్ సిగ్నేచర్. ఓకే, ఇట్లా ఈ ఫాంట్స్ మొత్తానికి ముందు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫాంట్స్ మీ దగ్గర ఉండదు కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి నేను చెప్పినట్టు యాడ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఫోటోలు పెట్టేద్దాం. ప్లస్ కాదు, 2వ బీట్ మార్క్ దగ్గరకు రండి. 2 నిమిషాల దగ్గర, 2 సెకండ్ల దగ్గర, ఇక్కడ ఒక 2వ సెకండ్, ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ మీడియా. ఇక మీ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్లోంచి ఇప్పుడు మనం 1 by 1 తీసుకుందాం. నేను డీటెయిల్డ్గా చూపిస్తాను, నీట్గా చూపిస్తాను. నా ఫొటోస్ దగ్గరకు వచ్చి ఇవన్నీ నా ఫొటోస్. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో పెద్దగా చేస్తున్నాను ఫోటోని చేసి ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఓకే, సెకండ్ థర్డ్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి కట్ చేశాను. మళ్ళీ ఈ లిరిక్స్ మిడిల్లో వస్తాయి. ఈ లిరిక్స్ కింద వస్తాయి కదా, మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టండి కరెక్ట్గా. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఓకే, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్, ఈ ఫోటోని ఇలా పెద్దగా చేసి ఇట్లా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసి, ఫింగర్స్ పెట్టి చేయొద్దండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తే క్రాప్ అవుతుంది ఫోటో. కొత్త ఆప్షన్ వచ్చింది కాబట్టి ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని తీసుకున్నాం. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇలా పెద్దగా చేశాను. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఫోటో రాదు, సారీ. ఈ లిరిక్స్ కింద, ఇప్పుడు ఈ ఫోటోకి లిరిక్స్ పైన వచ్చినాయి. ఈ ఫోటోని ఏం చేయాలంటే ఇక్కడ పట్టుకొని కిందకి జరపండి. ఈ లిరిక్స్ ఎక్కడున్నాయో అక్కడ వరకు జరపండి. ఇలా దీని కిందకి పెట్టేయండి ఈ ఫోటో. ఓకే, ఇక్కడ లిరిక్స్ వస్తాయి. ఈ పైన మిడిల్ లిరిక్స్, ఇది బాటమ్ లిరిక్స్, ఇది మిడిల్ లిరిక్స్, ఇది బాటమ్ లిరిక్స్. బాటమ్ లిరిక్స్ దగ్గరే మనం ఫోటో పెట్టాలి, అది గుర్తుంచుకోండి. ప్లస్ మీడియా, ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా పెద్దగా చేయండి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బీట్ మార్క్ దగ్గరికి రండి, సెలెక్ట్ చేసుకోండి, కట్ చేయండి. మళ్ళీ ఇక్కడ నొక్కి పట్టి దాన్ని ముందు కిందకి జరపండి. ఇలా నేను జరుపుతున్నట్టు జరిపేసేయండి. బాటమ్ లిరిక్స్ కాబట్టి ఈ బాటంలో లిరిక్స్ వస్తాయి. మళ్ళీ మిడిలు, ఇప్పుడు బాటమ్, మళ్ళీ ఇక్కడ ఫోటో. ప్లస్ పైన ట్యాప్ చేసి కరెక్ట్గా బీట్ మార్క్ పెట్టి ప్లస్ పైన ట్యాప్ చేసి మీడియా క్లిక్ చేసి
ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఇలా సెలెక్ట్ చేసుకొని మోన్ ట్రాన్స్ఫార్మ్లో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. చేసి బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని కట్ చేసేయండి. కింద నొక్కి పట్టి ఇలా అడుక్కు జరపండి. ఓకే, దీని కింద వస్తాయి లిరిక్స్. మళ్ళీ బీట్ మార్క్ దగ్గర పెట్టండి, ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో మోన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్లా పెద్దగా చేయండి. చేసేసి బీట్ మార్క్ దగ్గరికి రండి. ఇది పెడితే అయిపోయినట్టే, ఇంకేం లేదు, ఇదే ఫైనల్ చెప్తాను. సో ఇలా కిందకి జరిపేయండి. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, ఇంకొక ఫోటో మోన్ ట్రాన్స్ఫార్మ్ ఇలా పెద్దగా జూమ్ చేయండి. చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బీట్ మార్క్ దగ్గరకు పెట్టండి, కట్ చేసేయండి. ఇది నొక్కి పట్టి కిందకి జరపండి. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, ఇంకొక ఫోటో ఇలా సెలెక్ట్ చేసుకొని మోన్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా పెద్దగా అడ్జస్ట్మెంట్ చేయండి. మిడిల్లోకి జరపండి. మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా కట్ చేసేయండి. దీన్ని నొక్కి పట్టి దీని కిందకి జరపండి. ఓకే, లిరిక్స్ వచ్చేసినాయి, మనకి ఎఫెక్ట్స్ రాలేదు. దానికోసం ఎఫెక్ట్స్ పెడదాం. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ అని ప్రీసెట్ ఉంది, ఇది ఓపెన్ చేయండి. ఈ ఫోటోకి ఎఫెక్ట్ ఉంది, దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్, 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. కాపీ చేసిన ఎఫెక్ట్స్ అన్ని ఇప్పుడు లిరికల్ ప్రీసెట్ దగ్గరికి వచ్చాను. ఈ ఫోటోస్ అన్నిటికి తగిలించుకుంటూ వెళ్తా. ఈ ఫోటో పైన ఉంది, ఇది బాటంలోకి రావాలి. దీన్ని నొక్కి పట్టి బాటంలోకి లాక్కొస్తాను, ఎందుకంటే ఇది బాటమ్ లిరిక్స్ ఫోటో. పైకి ఉంది, ఒకటి మిడిల్, ఒకటి బాటమ్ అని చెప్పాను కదా నేను మీతో. వచ్చింది, ఫోటోని టచ్ చేశాను, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్, ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఫోటో, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్, మళ్ళీ ఫోటో ఇంకోటి యాడ్ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఫోటోని టచ్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను వెతుక్కుంటూ ఫొటోస్. ఓకే, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్, ఫోటో, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఇంకా ఈ ఫోటోకి ఉంది, ఈ ఫోటో ఫైనల్ అయిపోయింది. ఇంకంతే, రైట్, ఇక్కడ వరకే ఉంది, సరిపోయింది, ఇంకా అయిపోయింది. ప్లే చేస్తాను చూడండి. క్రియేట్ చేయడం అయిపోయింది, కానీ టెంప్లెట్ పెట్టలా. ప్లస్, మీడియా, ఆలు, మీ ఫోల్డర్లోకి వెళ్ళి నిచ్చిన లైట్ టెంప్లెట్ని తీసుకోండి. ఇక్కడికి ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడికి యాడ్ అయిపోతుంది, టాప్లో వస్తుంది చూడండి. ఇది దీన్ని క్లిక్ చేసి వాల్యూమ్లో వాల్యూమ్ రిమూవ్ చేసేయండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేసేయండి. లైటింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసి కొద్దిగా ప్లే చేయండి ఫోటోకి. ఓకే, అయిపోయింది. లాస్ట్కి వెళ్ళండి. ఇంకా లాస్ట్కి వెళ్ళి 14 సెకండ్ల దగ్గర బీట్ మార్క్ ఉంటుంది, బీట్ మార్క్ దగ్గర పెట్టి కట్ చేయండి. ఇంకంతే, అయిపోయిందండి. ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, సేవ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.